అన్నకు దండాలు. అయితే చివరిలో ఎందుకు లేచినంటే ఈ ఊరు బువ్వ తిన్నా కాబట్టి ఈ ఊరి మీద నాకు కొంచెం అభిమానం ప్రేమలు ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఈ బుస్సాపూర్లో 14 సంవత్సరాలు తెలంగాణకు ఒక్కరు పెడితే అందరు గుండెలకు గుచ్చుతారు. ఇక్కడికే అందరు రైతు గుండెలకు గుచ్చుకునే ఇవన్నీ 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చుకున్నట్టుగానే నేను 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందు నిలబడి బుస్సాపూర్లో మాట్లాడే అవకాశం వచ్చింది. 14 ఏళ్ళు అవుతున్నది. కానీ బాధగా ఉంది. తెలంగాణ తీసుకున్నాక ఆ గోస 14 ఏళ్ల క్రితం ఎట్లయితే ఇక్కడ వచ్చి గిన్నె అనుకుంటాం కదే, గదే దుఃఖాల పాట అన్న. ఈ 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రశాంతం నుంచి మళ్ళీ అశాంతంగా వచ్చిన తర్వాత మళ్ళీ గదే దుఃఖాల గురించి మాట్లాడుకొని రావడం అనేదే నాకు చాలా బాధగా ఉందన్న. నిజంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే బాధ అనిపించింది. ఇక్కడ దాకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు రైతన్నలు. మేము నిన్న మా నిరంజన గారి ఆధ్వర్యంలో ఇందాక చెప్పిరు కొన్ని ఊర్లకు పోయినామన్న. పోయిన తర్వాత మేము మొన్న దేవరావు గారు దేవరావు గారు మా జోగు రామన్న గారి నియోజకవర్గంలో ఆ ఊరికి పోయినాం. సరే దుఃఖాలు ఎట్లుంటాయో మనం చూసినాం. కష్టాలను కన్నీళ్లను చూసిన వాళ్ళం కాబట్టి దేవరావు గారు ఆయన పొలం ఎక్కడుంది చేను ఎక్కడుందో అది కూడా చూసిపోదామని చెప్పేసి మేము వస్తూ ఉంటే తొవ్వల గిట్లే రైతులందరూ ఆపిరు. ఇగో గిదేనే మన దేవరావుది గిదే అని చూసినారు. దేవరావు గారు ఎంతో ప్రేమతోని ఉన్న 4 ఎకరాల భూమిలో ఒక దిక్కు పత్తి చేను పెట్టుకున్నాడు. ఇంత ఎకరం అంతా వరి పెట్టుకున్నాడు. కొంత మిరపకాయ తోట పెట్టుకున్నాడు. ఇంకొక దిక్కు పసుపు తోట పెట్టుకున్నాడు. అంటే ఉన్న భూముల్లోనే ఏ భూమి కన్నా ఇంత ధర వలకపోతుందా, ఉన్నదానే పెట్టుకుందామని చెప్పేసి పెట్టుకొని చూస్తూ ఉంటే చచ్చిపోయి పాప 4-5 రోజులు అవుతున్నట్టున ఉన్నది. ఆ వరిసేన్లు నీళ్లు లేక గుండె పగిలినట్టు ఆ పొలం పగిలిపోయింది. ఇట్లా నాకు అప్పుడు అనిపించినది. వరిసేన్లు అడిగినాయి, సావు అయినా పండుగ అయినా కాదు, సప్పట్లు కొట్టాల్సిన సందర్భం కాదు ఇది. వరిసేన్లు అడిగినాయి నీళ్ళు దాపెరైతేడాని. మేము పోతా ఉంటే ఆ వరిసేన్లకు పానం వచ్చి నా దాహం తీరుస్తారో ఏమో, నా పగిలిపోయిన గుండె మీద నీళ్లు చల్లుతారేమో అని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలు కనబడ్డారు. చచ్చిపోయిన రైతన్నలు ఎదురు చూస్తున్నట్టు కనబడ్డది నాకు. వరిసేన్లు అడిగినాయి నీరు దాపెరైతేడాని. పసుపు సేను అడిగినాది పానం పెట్టెరైతేడాని. పత్తి సేలు అడిగినాయి నెత్తురు జల్లెరైతేడాని. మిరపా తోట అడిగినాది సుట్టామంటి రైతేడాని. అవి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నావో ఈ కాంగిరేసు పాలన చూసి. అవి కుమిలి కుమిలి ఏడుతున్నాయో రేవంత్ రెడ్డి పాలన చూసి. అక్కడ పోయిన తర్వాత గుండె పగిలి ఏడుతున్నటువంటి చేన్లు కనిపించినాయి. ఇలా గా చేన్ల దుఃఖం పోవాలనే కదా, గా రైతన్న దుఃఖం పోవాలనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నది. ఇదే బుస్సాపూర్లో నిలబడి మొట్టమొదటిసారిగా నేను మైకు పట్టుకొని పాడినటువంటి పాట నాకు యాదకొస్తా ఉన్నది. కుమరి వాముల తుమ్మలు మొలిసెను, కమరి కొలిమిల దుమ్ము వారెను, సాలెల మగ్గం సరుకులిరిగినది, పెదాబాడి సామొద్దు వారినది, చేతి వృత్తుల చేతులిరిగినాయో నా పల్లెల్లోన, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల. ఈ పల్లెల్లో దుఃఖం ఎందుకు వచ్చింది, ఈ పల్లెల్లో రైతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతోనే ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు, రైతు రాజ్యం రావాలంటే తెలంగాణ రాజ్యం రావాలని ఈ గులాబీ జెండా బట్టి ఈ రైతన్న కండవ వేసుకొని గుండె బలాన్నిచ్చినటువంటి ఇందూరు జిల్లా సాక్షిగా ఇదే బస్సాపూర్లో నేను పాడినటువంటి సందర్భం గుర్తొస్తా ఉన్నది నాకు. ఈ ఇందూరు జిల్లా నుంచి ఇందాక ప్రశాంత్ అన్న చెబుతా ఉంటే ఈ రైతన్నలు గుండె పగిలిన గుండె లోతు నుంచి మాటలు వస్తూ ఉంటే అసలు తెలంగాణ ఎక్కడ పోతుంది, మళ్ళీ ఏడికి వస్తుందని అనిపించింది. గిదే రైతన్నలు నేను 100% చెప్తా ఉన్నా. రైతుల మీద ప్రపంచ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి,
రైతులో దేవుని చూసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారే. ఇది నేను 100కు 100% చెప్పుకుంటా ఉంటా. ఎందుకనంటే ఇయ్యాల మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరి కోసం ఈ తెలంగాణ రాష్ట్రం మొదలైంది. ఏ పోరాటం సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి యుద్ధం మొదలైనటువంటి సందర్భానికి ఈ రైతే కదా వెన్నుముకగా నిలబడ్డాడు. గిదే బషీర్బాగులో ఇయ్యాల ఎవరైతే పరిపాలిస్తున్నారో రేవంత్ రెడ్డి సారి గురువు, రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు 4 రైతుల మీద కాల్పులు జరిపినప్పుడు ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు, రైతు రాజ్యం రావాలని తెలంగాణ రావాలన్నటువంటి ఉద్దేశంతోనే కదా రైతు నాగల గుర్తును గెలిపించిన జిల్లానే ఈ ఇందూరు నిజామాబాద్ జిల్లా. గక్కడ పునాది పడ్డది ఈ జిల్లాలలో. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దయచేసి ఒక 10 ఏళ్ళు ఇంత మంచిగా ఉన్నాం, ఇంత పానం పెట్టినట్టు అనిపించేది. అయ్యో తీసుకొచ్చుకున్న తెలంగాణలో ఇలా ఇంతో అంతో మనకు సహాయపడుతున్నాడు కదా అన్న ఆలోచన మనకు మొదలైనది. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రం రావాలని మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి అన్న, నేనేదో కేసీఆర్ను పొగడడానికి కోసమో లేకుంటే మా పార్టీ గొప్పతనం చెప్పుకోవడానికి కోసమో నేను మీతో మాట్లాడతలేను. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఉంటే ఈ 10 ఏళ్ళు మాత్రమే సంతోష రైతు కళ్ళల్లో ఆనందం కనబడ్డది, సంతోషం కనబడ్డది తప్ప ఈ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడన్న సంతోషాన్ని చూసినామే. ఇక్కడనే కదా తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసేల కాని ఎడారి. తలాపున గోదావరి పాడుతూ ఉంటే నేను ఒకసారి అసెంబ్లీలో చెప్పిన, అన్న మంత్రిగా ఉన్నాడు, అన్న ఒక నిజం చెప్పాలన్నా నీకు అని చెప్పిన. ఒక్క 5 నిమిషాలు ఏమనుకో. అయితే నిజం చెప్పాలన్నటువంటి ఒక ఆలోచనతో నిజంగా చెప్తున్నా అన్న, నేను ఇది నా మాటలు కాదన్న, మీరు చెప్పిన మాటలు ఇవి. ఒకరోజు నేను టీచర్గా ఉన్నప్పుడు ఇంద్రగూడ, నేను టీచర్ను కూడా 95లో ఇంద్రగూడ మన స్కూల్కి వెళ్ళిన. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన జరుగుతూ ఉన్నది. సార్ ప్రార్థన మీరు అడిగినట్టే, సార్ పాటలు మంచిగా వాడతావు కదా, ప్రార్థన కూడా నువ్వే వాడాలన్నారు పిల్లలు. సరే అని చెప్పేసి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మాకన్న తల్లికి మంగళారతులు నేను వాడినా వాళ్ళు వాడిరు. అందులో ఒక కిటుకున్నది. 2వ చరణమే పల్లవిట్లా అయిపోయింది, ఫస్ట్ చరణమే గలగలా గోదావరి కదిలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరిగిలిడుతుంటే బంగారు పంటలు పండుతాయే అనున్నది. మీలాగానే పిల్లగాళ్ళు కూడా లేచి సార్ గిజ్జెప్పడానికి వచ్చినవా అన్నారు. అంటే మంచిగా చెప్తలేనా అన్న, అబద్ధాలు మంచిగా చెప్తున్నావు సార్ అన్నాడు. రేవంత్ రెడ్డి చెప్తున్నట్టే అబద్ధాలు మాత్రం మంచిగా చెప్తున్నావు సార్, అప్పుడు చంద్రబాబు చెప్తున్నాను అన్నాడు వాడు. సేమ్ ఏం అబద్ధం చెప్పినంటే గలగలా గోదావరి ఆదిలాబాద్ నుంచి బాసర నుంచి శ్రీరామ్ సాగర్ ఆయకట్ట రైతులు ఒక పంట కోసం అల్లాడిపోతా ఉంటే 3వ పంట కోసం పోలవరం పోతున్న గోదావరి గురించి మాకు తెలుసు సార్, గది చెప్పి మాట్లాడమని అడిగినటువంటి పౌరుషాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మా తెలంగాణ ప్రజలు నిజంగా చెప్తా ఉన్నారు. గక్కడ పుట్టింది లొల్లి, గక్కడ నుంచే మొదలైంది. గా గోదావరి నీళ్లు మాకు కావాలని చెప్పేసేసి గా గోదావరి నీళ్ళ గురించి ఆలోచించుకొని ఇలా కాళేశ్వరం ధర మళ్ళీ నీళ్లు తీసుకొచ్చుకొని మా రైతన్నల కాళ్ళు కడిగినటువంటి కేసీఆర్ గారి సంతోషాన్ని ఒక 10 సంవత్సరాలల్లా ఇలా కాళ్ళను ఆయన అడుగుతుంటే మన కన్నీళ్లతోని ఇలా అభిషేకం చేయించుకున్నటువంటి పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కనబడుతూ ఉన్నది. ఎవరు ఆలోచించరన్నా రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్నటువంటి ఒక్క నిమిషమే ఆలోచన ఎందుకు వచ్చిందన్నటువంటి ఆలోచన కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఈ ప్రస్తావన మీకు ఎందుకు నేను గుర్తు చేస్తున్నాను అంటే దయచేసి ఒక 2 విషయాలు నేను గుర్తు చేస్తూ ఉంటా. రైతును దేవుళ్ళ చూసుకున్నటువంటి కేసీఆర్ గారి, ఏ రైతులైతే కేసీఆర్ గారిని రైతుల్లో దేవుని చూస్తే కేసీఆర్ గారిలో రైతులను దేవుని చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ రైతులకి సంతోషం లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి కుళ్ళుతోని ఇవాళ పగబట్టినట్టు చేస్తా ఉన్నాడు. నువ్వే కదా అన్నది గిట్ల పోయి గట్ల తీసుకొచ్చుకోమన్నాడా? చెప్పింది నువ్వే కదా, అయినా పర్వాలేదని మనం ఆగినాం. ఇవాళ ఒకటెనక ఒకటి రైతును ఏ విధంగా అయితే గతంలో నేను వాడుతుంటే ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, ఇది బుస్సాపూర్లో నేనే పాడినన్నా, మేము పాడినాం. ఇక్కడ బతుకు బారామాయే సేతగోరామాయే చేసేదేమీ లేక సెంచారం పోతున్నా బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ మస్కట్టు పోతున్న తల్లి మాయమ్మ. మళ్ళా వాడుకుందామా మనం?
మళ్ళా గిసొంటి పాటలు పాడుకోవడానికే మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చుకున్నామా? ఎస్, గదే జరగాలని కోరుకుంటా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే ఈనాడు జై తెలంగాణ అన్నాడు అన్నోడు కాదు, జై తెలంగాణ అన్నోడి మీద తుపాకీ పట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రైతుల మీద ప్రేమలుంటాయా అన్న? ఉంటాయా? కాబట్టి ఆయన లైన్ ఆయన కరెక్టే ఉన్నది. సర్వనాశనం చేయాలి, రైతులను మళ్ళా బతకబోయాలి, మీ భూములు అమ్ముకోవాలి, మళ్ళీ మనం ఆగం కావాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ ఆలోచనకు విరుగుడు మళ్ళీ రైతుల నుంచే మొలకెత్తాలన్నటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మాత్రం దయచేసి మళ్ళీ మనం ఉన్నది. ఇది పెద్ద కథేం కాదు. మనకు రైతులతో పెట్టుకున్నాడు ఎవడు బతుకుతాడే? బత్తాడే రైతు వేళ్ళు 5 వేళ్ళు బురదలోకి దిగితే ఆ 5 వేళ్ళు మన నోట్లోకి వస్తే రైతు దేవుడు. దయచేసి నేను చెప్తా ఉన్నా, రైతుకు అందుకే కదా రైతు వెంట కళ్ళలు వెంట కన్నీళ్ళు వచ్చినటువంటి ఏ దేశం బాగుపడలే, ఏ రాష్ట్రం బాగుపడలే. దయచేసి అందుకే కదా ఏడాది లోపల మామూలుగా ఉన్నదా? ఏడాది లోపల ఎంత సక్కదనంగా మాట్లాడుతుర్రో, సార్ గురించి ఘనకీర్తి గురించి ఎంత చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి నేను దయచేసి మీ అందరు కూడా ఒకటి చెప్తా ఉన్నా, ఒకటి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఎవరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. రాదనుకున్న తెలంగాణలో మనం తీసుకొచ్చుకున్నాం. ఇది ఆఖరి రోజులు, చివరి రోజులు. ఇయ్యాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి రోజులు, ఆఖరి రోజులు. అది మళ్ళీ రాదు. ఎందుకంటే రైతు ఆత్మహత్యలను, రైతు చావులను మళ్ళీ మొదలుపెట్టింది. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు అనేటివి చెయ్యవద్దు. దానికి అట్లాంటి పరిష్కారం అవసరం లేదు. ఉన్నాడు మన నాయకుడు, ఇంకా ఉన్నాడు. మన ఆయుధాలు ఇంకా జమ్మి చెట్టు మీదనే పెట్టినాం. అవి తీయకముందే మనం కొట్లాడుతూ ఉంటే ఇంతమంది రైతన్నలు ఇలా మన వెంబడి ఉన్నారన్న. మీరు ఎవరు కూడా కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం గెలుస్తాం. మన అయ్య జాగిరా బిడ్డ, నువ్వే కదా ఇస్తా అన్నావు, నువ్వే కదా. రైతు ఏసమేసుకోని రైతు రాజ్యం తెస్తానా అని తెచ్చిండా? లేకుంటే మీరు ఇట్ట ఊపకు, అన్ని ఉత్తాయి అనాలి. రైతు ఏసమేసుకోని రైతు రాజ్యం తెస్తానా అని అన్ని ఉత్తయే అందరూ అనాలి. ఇప్పుడుగా అమ్మల తెత్తే మాత్రం అనకుర్రి అన్న, మీ దండం పెడతాం. మళ్ళీ నా మీద అబద్ధం ఆడకుర్రి, నేనేదో వాడుతున్నా అనుకుంటారు మీతో సహా. దయచేసి తెత్తేనేమో ఓకే అనుర్రి, లేకుంటే మాత్రం లేవనుర్రి. మళ్ళీ మీరు అడుసగం ఇడుసగం ఉండకుంటే మన అరవింద్ గోరు లెక్క. దయచేసి మీరు ఆడికి పోతే అనుకుంటే నీటికి అత్తనేమో నాయన అంటాడు. దయచేసి ఇది నడుతున్నది నిజామాబాద్లో. నేను మళ్ళీ మీకు అందుకే చెప్తున్నా, రైతు ఏసమేసుకోని రైతు రాజ్యం తెత్తనా అని అన్ని ఉత్తయే రైతు ఏసమేసుకోని రైతు రాజ్యం తెత్తనా అని అన్ని ఉత్తయే 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామానే 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామానే రైతుకు భరోసా 15 ఇస్తామానే అన్ని వడ్లకు బోనసు 500 ఇస్తామానే అన్ని ఉత్తరే గద్దెనెక్కినాక వాడు సన్న వడ్ల పేరు చెప్పే అన్ని ఉత్తరే ఈ బుడమకాయ బుడ్డోడు. నేను ఎందుకు చెప్పా, ఈ బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో, మాటలాకు కోసపోతే ఓరి దేవుడా, ఓట్లేసి గెలిపిస్తే అంటలేరేమే. ఈ బుడమకాయ బుడ్డోడు ఓరి దేవుడో, మాటలాకు మోసపోతే ఓరి దేవుడా, ఓట్లేసి గెలిపిస్తే ఓరి దేవుడో, పానగండమై పాయ ఓరి దేవుడా, ఓట్లేసి గెలిపిస్తే ఓరి దేవుడో, పానగండమై పాయ ఓరి దేవుడా. ఆడికి మనకు పానగండం కాదు, మనకు వానికి పానగండం కావాలి. గక్కడ మొదలైంది ఇవాళ ఇక్కడ దయచేసి. కాబట్టి వాస్తవంగా ఇవాళ ఈ అధ్యయనం అనేది మీకు తెలియ కాదు, మేము తెలుసుకోవాల్సింది కాదు. ఇది రాజకీయం చేయడానికి కోసం కూడా ఈ కమిటీ ఏర్పడలేదు. దయచేసి మమ్మల్ని తిట్టినా పర్వాలేదయ్యా, మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, కానీ బతికిన రైతును సంపకండయ్యా బాబు అని చెప్పేసి చెప్పడానికి కోసమే కేటీఆర్ గారు వీళ్ళందరి వాస్తవంగా చెప్తా ఉన్నా. సాగును చూసి చెల్లించిపోయి అన్నా ఈ చావులను చూడడానికి మన తెలంగాణ తీసుకొచ్చుకోలేదే. ఈ తెలంగాణను కాపాడుకుందామన్నా, మన రైతులను మనం కాపాడుకుందామన్నా. మా నిరంజన్ అన్న ఆయన స్వయంగా వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చినాడు, చాలా పెద్ద వ్యవసాయం చేసుకుంటాడు కూడా, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నాడు కూడా. అన్నను మొదట పెట్టి ఇలా మా అందరిని ఒకసారి జమ చేసుకొని ఒక భరోసానివ్వండి అన్న, వాళ్ళకు బతుకు మీద ధైర్యం కల్పించాలన్నటువంటి ఆలోచనతోని మీ అభిప్రాయాలను తీసుకొని పోయి అవసరం అనుకుంటే అయ్యా నీకు దండం పెడతారా మా రైతును బతికించుకోవాలని చెప్పడానికి కోసం మాత్రమే చేసే ప్రయత్నం తప్ప ఇది రాజకీయాల కోసం చేసినటువంటి ప్రయత్నం కూడా దయచేసి మీరు కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా దండాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.